Hello friends, welcome back to our channel friends. KNR VHS, College of Nagaraj University of Health Sciences, BPT, BSc, MLT and BSc AHS పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నింటికైతే సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ కదా ఏం చేయాలి ఏంటి అనే టిప్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకా అంతకన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే వీళ్ళైతే షేర్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరైతే మనకి అప్లికేషన్ చేసుకునే వెబ్సైట్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ తెలుసుకునే అంశం ఏంటి అంటే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్క్రోలింగ్ వస్తుంది చూడండి ఫ్లాష్ న్యూస్ అని చెప్పేసి. సో వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 28th నవంబర్ నుంచి అప్ టు 23rd నవంబర్ వరకు, అంటే ఈరోజు 23rd ఫ్రెండ్స్. సో ఈరోజు 2 PM వరకు, ఆఫ్టర్నూన్ 2 PM వరకు మనకైతే టైం అయితే ఇచ్చారనమాట వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో ప్లీజ్ మీరు ఇంకా ఫస్ట్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఒకటి ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో మోస్ట్లీ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్లోనే మనకి సీట్స్ అనేవి అన్నీ ఫిల్ అయిపోతాయి అండ్ టాప్ కాలేజ్లో సీట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీకు బెస్ట్ కోర్స్లో బెస్ట్ కాలేజ్ కావాలి అనుకుంటే లైక్ ఉస్మానియా అండ్ గాంధీ అండ్ కాకతీయ, సో ఇట్లాంటి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, టాప్ మెడికల్ కాలేజ్. సో పారామెడికల్ కోర్సెస్లో అందులో సీట్స్ కావాలనుకున్నా, లేదు అంటే ఇప్పుడు బీపీటీ ఉంది, బీపీటీలో చూసుకున్నట్టయితే అపోలో, కిమ్స్, కేర్, సో ఇట్లాంటి టాప్ కాలేజెస్ ఉన్నాయి కదా. సో ఇవన్నింటికి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఫేజ్తోనే పాసిబుల్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఫేజ్ 1లో మీరు కనుక ఇవ్వలేదనుకోండి, ఫేజ్ 2కి వచ్చేసరికి సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, మీకు సీట్ వచ్చే అవకాశం తక్కువ ఉన్నా కానీ ఏదో చిన్న కాలేజ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందుకొరకు నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇచ్చేసేయండి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళు ఈ వీడియో చూసాను వెబ్ ఆప్షన్ ఇస్తారు, ఓకేనా. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి లిస్ట్ ఎలా మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో ఎలా ఇవ్వాలి అని చెప్పేసి నేను చెప్పాను కదా. సో ఏ కోర్స్కి ఎలా ఇవ్వాలి అని కూడా చెప్పాను నేను. ఫస్ట్ మీరు ఒకటేంటి అంటే పారామెడికల్ కోర్సెస్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఎవరైనా కానీ ఉస్మానియా ఇవ్వండి, ఫస్ట్ సెకండ్ గాంధీ ఇవ్వండి, థర్డ్ కాకతీయ ఇవ్వండి అండ్ 4th నుంచి మీకు ఇష్టమైన కాలేజ్ ఇవ్వండి, లైక్ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పేసి చెప్పాను లాస్ట్ వీడియోస్లో, ఓకేనా. ఆ ఆర్డర్లోనే ఉన్నదా లేదా అనేది వెబ్ ఆప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీపీటీ. సో బీపీటీలోకి వచ్చేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ జూబ్లీ హిల్స్, ఇది ఫస్ట్ ప్రియారిటీ అందరూ ఇవ్వండి. అండ్ సెకండ్ ప్రియారిటీ వచ్చేసి యశోద కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీస్ అండ్ ఇక్కడ 2 ఉన్నాయి, యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, దీనికి ఇవ్వండి సెకండ్ అండ్ థర్డ్ ప్రియారిటీ. అండ్ 4th ప్రియారిటీ వచ్చేసి కిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీకి ఇవ్వండి. అండ్ 5th మీకు నచ్చిన కాలేజ్ సిఎంఆర్ లేదంటే ఇంకేదైనా అరుంధతియా, సో ఇట్లాంటి కాలేజెస్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. గుర్తుపెట్టుకొని ఫస్ట్ వీటికి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ తదితర కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ వీటికి వెళ్ళండి, ఓకేనా. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఫేజ్ 1 యొక్క వెబ్ ఆప్షన్స్ ఈరోజు క్లోజ్ అయిపోతాయి కదా. సో ఈరోజు క్లోజ్ అయిపోతే ఈరోజు నైట్ 6 PM వరకు మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయవచ్చు. ఈరోజు 4 PM, ఈరోజు 5 PM తర్వాత మనకి ఏ టైంలో అయినా, ఈ రోజు అయినా రేపైనా ఎల్లుండి అయినా ఈ 2-3 డేస్ లోపు ఏ టైంలో అయినా మనకి ఫేజ్ 1 యొక్క సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేయవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. పారామెడికల్ కోర్సెస్కి ఏవైతే ఉన్నాయో సో అలాంగ్ విత్ బీపీటీ ఇవన్నిటికైతే రిలీజ్ చేయవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ అఫీషియల్ సైట్లోకి అయితే రాదనమాట అప్డేట్. సో మనం ఏదైతే నోటిఫికేషన్ బార్లోకి వచ్చి చూస్తామో సో ఇందులో అయితే ఉండదన్నమాట ఫస్ట్. సో ఇందులో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, కానీ దానికి టైం పట్టిద్ది. కాకపోతే మనకి ఇది వచ్చేసి మనకి వెంటనే అప్డేట్ ఎప్పుడు వస్తుంది అంటే, సో ఇందులోనే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, లైక్ అప్లికేషన్ వెబ్సైట్. సో ఇందులోనే మనకి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అని చెప్పేసి వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాని కొరకు మీరైతే 6,000 రూపీస్ పే చేయాలి కదా. సో అది ఏంటి ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ మనకైతే సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ అలాట్మెంట్స్, ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ అని కాదు, ఫేజ్ 1 అలాట్మెంట్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. సో మీకు ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు మొబైల్కి SMS వస్తుంది సీట్ అలాట్ అయినట్టుగా. సో చాలామందికి మొబైల్ది వచ్చింది వ్యాలిడ్ అవ్వదు, అంటే చాలామందికి కూడా అంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల చాలామందికి మొబైల్కి SMS రాదనమాట. సో రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపై ఇందులోకి వచ్చేసి వెబ్ అలాట్మెంట్స్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ ఫీ పేమెంట్ ప్రొసీజర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు పే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి చూపిస్తుంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్, మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి రోల్ నెంబర్, ర్యాంక్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ యొక్క డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. డెబిటా లేదా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. అందులో మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ అమౌంట్ అనేది 6,000 రూపీస్ డెబిట్ అయిపోయి మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాట్మెంట్ ఆర్డర్లో సో మీకు ఏ కాలేజీలో సీట్ అనేది అలాట్ అయింది, సో ఏంటి అని చెప్పేసి అవన్నీ డీటెయిల్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకొని మీరు రిపోర్టింగ్కి వెళ్ళే టైంలో మీరు సర్టిఫికేట్స్తో పాటు ఈ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత అలా రిలీజ్ చేసిన ఒక 1 అవర్కి ఆర్ హాఫ్ అన్ అవర్ లోపు మనకైతే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ బార్ ఉంటుంది కదా, సో ఇందులో అయితే రిలీజ్ చేస్తారు. సో అది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, ఇది బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ సంబంధించినటువంటి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇస్తున్నారు ఇక్కడ. సో ఇది లాస్ట్ వీక్ సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఉంది చూసుకోండి 2023-24 అని చెప్పేసి. సో ఇలానే ఉంటుందన్నమాట మనకి రిలీజ్ చేసేటటువంటి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ కోర్స్ ఎంఎల్టీ ఇస్తారు. ఎంఎల్టీలో ఎంతమంది సీట్స్ వచ్చినాయని చెప్పేసి ఇస్తారు. నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లోనే అనస్థీషియా టెక్నాలజీ కోర్స్కి ఎంతమందికి సీట్ వచ్చిందని చెప్పేసి ఇస్తారు. అండ్ అందులోనే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి ఎంతమందికి సీట్స్ వచ్చిందో ఇస్తారు. అండ్ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి ఎంతమందికి సీట్స్ వచ్చినాయో ఇస్తారు. తర్వాత రీనల్ డయాలసిస్ కోర్సెస్కి. సో ఇలానే ఒక కాలేజ్ పైన ఎన్ని కోర్సెస్ ఉన్నాయో, సో అవన్నింటికి ఎంతమందికి సీట్స్ వచ్చినాయి అని చెప్పేసి డీటెయిల్గా కాలేజ్ వైజ్గా ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కాలేజ్ వస్తుంది. తర్వాత ఏంటిది గాంధీలో ఎంఎల్టీ, తర్వాత మిగతా పారామెడికల్ కోర్సెస్. సో ఇట్లా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి మనకి ఏదైతే బీపీటీ గురించి మాట్లాడుకున్నాం కదా, బీపీటీ కాలేజ్ లిస్ట్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. సో శాంపుల్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఇందులో ఎంతమంది సీట్స్ వచ్చినాయో ఇస్తారనమాట. సో మనకి బీపీటీకి గవర్నమెంట్ కాలేజ్ లేవు కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా మనమైతే సీట్ అలాట్మెంట్ లిస్ట్ అనేది తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు కనుక 6,000 రూపీస్ పే చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే డైరెక్ట్గా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది నోటిఫికేషన్ బార్లో వస్తుంది. వచ్చినాక తెలుసుకున్న తర్వాతే మీరు కనుక ఆ 6,000 రూపీస్ పే చేయవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వెబ్ ఆప్షన్స్ గురించి అయితే పక్కాగా మీ ఫ్రెండ్స్కి అయితే తెలపండి. ఓకేనా. సో మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.